This conference will now be recorded. Agenda discussion about different types of different types of continuous triggers, continuous integration triggers. బ్రాకెట్ లో CA triggers అని పెట్టుకో. ఓకే. సో ఆ CA triggers లో ఫస్ట్ ట్రిగ్గర్ ఏంటంటే కమిట్ బేస్డ్ ట్రిగ్గర్. నెక్స్ట్ సెకండ్ schedule based trigger. Schedule SCHE schedule based trigger. Okay, next build based trigger. ఓకే, నెక్స్ట్ ఒక 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత రాసుకో. కమిట్ బేస్డ్ ట్రిగ్గర్ ఈజ్ ఆఫ్ 2 types. ఓకే, అది changes are anyway changes done anywhere in the any path. Anywhere కాదు, any path. Changes done any path in the branch. చేంజెస్ డన్ ఇన్ ఎనీ పాత్ అనకూడదు, చేంజెస్ డన్ ఇన్ ఎనీ పాత్ అనాలి, లేదా చేంజెస్ డన్ ఎట్ ఎనీ పాత్ అనాలి. చేంజెస్ డన్ ఎనీ పాత్ అంటే సెంటెన్స్ కరెక్ట్ అవ్వలేదు. ఎట్ ఎనీ పాత్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ ది repo. నెక్స్ట్ changes done at the specific path. Changes done at specific path in the branch of the repo. Yep, that's it. సో ఇవే ప్రాక్టికల్స్ ఇవాళ. సో దీనికి ఏం చేస్తారంటే ఒక ఎంటీ బిల్ డెఫినేషన్, ఒక ఎంటీ బిల్ డెఫినేషన్ వస్తుంది, ఒక కొత్త బిల్ డెఫినేషన్ క్రియేట్ చేసుకోండి. కొత్త బిల్ డెఫినేషన్ క్రియేట్ చేసి కొత్త బిల్ డెఫినేషన్ అంటే ఒక 4 బిల్ డెఫినేషన్స్ కావాలి. ఆ 4 బిల్ డెఫినేషన్స్ కూడా నేమ్ అనేది అకార్డింగ్ టు యువర్ సినారియో యూ నీడ్ టు గివ్ ఎ నేమ్ ఫర్ those bill definitions. You need to change the ADO. Madhu, you need to change the ADO. లాస్ట్ టైం దీంట్లోనే చేశాను కదా, అది ఓపెన్ అవ్వట్లేదు.
ఎంటీ జాబ్ నేనింగ్ ఏమని ఎంటీ జాబ్ ఓకే, దాని సోర్స్ రేపు ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం? సోర్స్ రేపో ఏంటి అంటే వెయిట్ సోర్స్ రేపో ఏంటంటే అంత బ్యాక్ ఎలా అవసరం లేదు. అక్కడ గెట్ సోర్సెస్ లో రేపో నేమ్ ఉంటుంది కదా, రైట్? మరి అది చెప్పాలి కదా, మళ్ళీ బ్యాక్ వెళ్తాం. రేపు తీసుకోవాలా మధు? ఉంచు, పర్లేదు, మొదలు రేపు తీసుకుందాం. నేను ఇక్కడ ఏంటంటే ప్లేన్ ఫర్ అదే పైప్ లైన్ సిఐ సినారియో అని పెట్టుకో. సిఐ సినారియో అని చెప్పి కమిట్ అని పెట్టు. సిఐ సినారియో యాక్చువల్ స్క్రీన్ నాకే బ్లాక్ అయిందా, అందరికీ బ్లాక్ అయిందా? మాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇంకా నీకు నెట్ ఇష్యూ ఉంది మనీ, అందుకని మీకు పాజ్ అయినట్టుంది, మాకు కనిపిస్తూనే ఉంది. ఓకే, ఇంటర్నెట్ వచ్చింది అంట. ఓకే ఫైన్. సిఐ సినారియో అని పెట్టి తర్వాత దీనికి ఏం రాస్తామంటే ఐఫెన్ సిఐ సినారియో 1 దాని బ్రాకెట్ లో రాసుకో. commit in any path of the branch. Commit in any path of the branch. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రిగ్గర్స్ లోకి వెళ్ళి అది ఆన్ చేయి. ట్రిగ్గర్స్ లోకి వెళ్ళి సిఐ ట్రిగ్గర్ ఎనేబుల్ కన్సిస్టెన్స్ ట్రిగ్గర్, సారీ కన్సిస్టెన్స్ ఇంటిగ్రేషన్. యా, అంతే, వదిలే. సేవ్ అంతే. యా, ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసి దీని రెస్పెక్ట్ ఏ రెపో అయితే వాడేవో ఆ రెపోని వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసుకో. అండ్ ఇంకోటి ఏం చేస్తామంటే సమ్మరీ పేజ్ కూడా ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసుకో. ఈ బిల్డ్ డెఫినిషన్ యొక్క సమ్మరీ పేజ్ ను కూడా ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసుకో. రైట్, ఇదే సమ్మరీ పేజ్ అంటే. ఇప్పుడు నీ పైప్ లైన్ డెఫినేషన్ ని రన్ చేయి, బిల్డ్ డెఫినేషన్ ని ఒకసారి రన్ చేయి. యా, ఇప్పుడు సమ్మరీలో చెక్ చేసుకో. సమ్మరీలో నీకు మళ్ళీ ఒకటి ఒక జాబ్ రన్ అవుతున్నట్టు నీకు కనిపించాలి సమ్మరీలో. రీలోడ్ పేజ్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ డిస్కస్ చేస్తున్నాం కదా, సిఐ ట్రిగ్గర్స్. ఈ రన్ కంప్లీట్ అయిన తర్వాత నీ రెపోలో ఏదైనా కమిట్ చేయి. కీప్ ద సమ్మరీ పేజ్ యాజ్ ఇట్ ఈస్. రెపోకి వెళ్ళు మధు, రెపోస్. ఇది ఎవరిని కార్తీక్ చూద్దాం. సరే, మీకు ఏడిఓతో డీల్ చేస్తున్నప్పుడు ఏడిఓ పేజ్ ఆర్గనైజింగ్ రావాలి, అప్పుడు మీకు ఇబ్బంది రాదు. ఎప్పుడైనా సరే ఏడిఓతో డీల్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ ఒక పేజ్ లో, ప్రాజెక్ట్ ఒక పేజ్ లో, బిల్డ్ డెఫినిషన్స్ ఒక పేజ్ లో,
పైప్ లైన్స్ ఒక రిలీజ్ డెఫినేషన్ ఒక పేజ్ లో, ఆర్టిఫాక్ట్స్ ఒక పేజ్ లో పెట్టుకుంటే మీకు ఈజీగా స్విచ్ అవడం ఉంటుంది. ఇలా మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోగలదు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ బ్యాండ్విడ్త్ యూ కెన్ డూ లైక్ దట్. నాకు తెలిసి ఇది టైం పడుతుంది బికాస్ ఆఫ్ ది పూల్, హోస్టెడ్ పూల్. ఒక పని చేయమదు, డెఫినేషన్ ఎడిట్ చేసి పూల్ మార్చుకో. లీవ్ ఇట్ లైక్ దిస్, లెట్ ఇట్ రన్. కొత్తగా మళ్ళీ పైప్ లైన్స్ ఎందుకు అంత కష్టపడక్కర్లేదు. వై ఆర్ గోయింగ్ లైక్ దిస్? ఇందాక ఇక్కడే ఉన్నావు కదా సమ్మరీ పేజ్ లోనే, ఎడిట్ చేస్తే అయిపోతుంది కదా. చేంజ్ ద పూల్, టైప్ ఏ, ఆటోమేటికల్ పాపులేట్. రైట్, సేవ్ అండ్ క్యూ. Change your agent pool. Yeah, ఇది బిల్డ్ రన్ అవుతుంది. దట్స్ ఫైన్. ఓకే, సో ఇది ఏంటంటే మామూలుగా రన్ చేస్తాం. మధు ఇప్పుడు ఏం చేస్తామంటే మన సినారియో 1 కాబట్టి సినారియో 1 లో ఏం చేస్తాం, కమిట్ అనేది రెపో లెవెల్లో ఎక్కడైనా సరే ఈ ట్రిగ్గర్ ఇనిషియేట్ అవ్వాలన్న మన టార్గెట్, రైట్? సో లెట్స్ గో టు రెపో అండ్ యాడ్ ఎ ఫైల్. యాడ్ ఎ ఫైల్ ఇక్కడే నార్మల్ ఏ ఫైల్ అయినా. ఓకే, దట్స్ ఫైన్. Okay, so now your build summary should say also another build definition execution. That means another build pipeline in the summary page of the build definition. Now go to build summary page, please. Yeah, that one. అయిపోయింది, రన్ అవుతుంది. ఇది కాదు, ఇది అయిపోయింది. ఓకే, సమ్మరీ పేజ్కి వెళ్ళు, బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ పేజ్కి వెళ్ళు, రీలోడ్ చేసుకో. ఇప్పుడు యాడెడ్ డెవాప్స్ క్లాస్ అనేదాన్ని నువ్వు రెపోలోకి యాడ్ చేసావు కాబట్టి అది కూడా ఎగ్జిక్యూట్ అయింది, రైట్? అది ఒక కమిట్ రెపోకి ఒక మెయిన్, మధు రెపోకి మెయిన్ అనే బ్రాంచ్ లో ఒక కమిట్ చేసావు. ఆ కమిట్ ఐడి వచ్చేసి E35A048, రైట్? వెరిఫై ద కమిట్ ఐడి ప్లీజ్ ఇన్ ద రెపో లెవెల్, నాట్ హియర్, ఇన్ ద రెపో, రైట్? కమిట్ ఐడి, where exactly you can find the commit ID? Go to commits. ఇక్కడ ఉంది. Yes, E350485, that's the commit ID. What's the commit message? Class txt to root folder, that's the commit message, right? So those information you can identify in the build summary page for the specific build. All of it clear now? మీకు ఒక బిల్డ్ డెఫినేషన్ యొక్క రీసెంట్ రన్ ఒకటి పిక్ చేసుకుని ఆ రీసెంట్ రన్ ఏ బ్రాంచ్ కి రన్ అయింది, ఏ కమిట్ ఐడితో రన్ అయింది, ఏ కమిట్ మెసేజ్ తో రన్ అయింది, అండ్ ఆ రీసెంట్ పైప్ లైన్ రన్ ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్ రీజన్ తో రన్ అయింది. రీజన్ ఈవెంట్ అంటే కమిట్ ఆ రెపోకి మనం కమిట్ చేయడం వల్ల ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిందా,
లేకపోతే ఒకళ్ళు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేశారా, లేకపోతే ఒక పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ అయిందా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. దాన్నే మనం ఏమంటాం అంటే బిల్డ్ రీజన్ వేరియబుల్ డేటా అంటాం. దట్స్ కాల్డ్ ఈవెంట్ దట్ ఈస్ బిహైండ్ టు ఎగ్జిక్యూట్ ద పైప్ లైన్, రైట్? సో ఇక్కడ ఇండివిజువల్ సిఐ అంటే అర్థం ఏంటి? దిస్ పైప్ లైన్ గాట్ ఎగ్జిక్యూటెడ్ because of the recent commit that committed to the configured repo and configured branch, right? All of you are on the same page? Yes, Mani. Yes, Mani. Hope now you are able to identify, and you will be able to identify which commit is used for a specific build pipeline to run. Which commit is used to run a specific line, or which commit is used by the specific run of pipeline, right? Yeah, Madhu, ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డ్ డెఫినేషన్ ని క్లోన్ చేసుకుని ఇక్కడ కమిట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్ అన్నాం కదా, దానికి ఏం రాస్తుంటే కమిట్ ఇన్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్ అని పెట్టు. దాన్ని క్లోన్ చేసుకో, సరిపోతుంది. Yeah, that's it. Now rename the pipeline to just remove the word any and specific, that's it. Yeah, remove the word. Okay, so hold on, just save it, that's it. ఇప్పుడు మనం ఎనీ స్పెసిఫిక్ పాత్ అన్నాం కదా, సో ఎనీ స్పెసిఫిక్ పాత్ అంటే లెట్స్ అబ్జర్వ్ ద లెట్స్ అనలైజ్ ద రెపో, ప్లీజ్ గో టు రెపో. యా, ఇక్కడ మధు ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? ఒక బ్రాంచ్ యొక్క రూట్ ఫోల్డర్లు ఏమున్నాయి? విఎస్ అని ఒకటి ఉంది, మధు వెబ్ యాప్ అని ఒకటి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయమదు. యా, రూట్ లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయి. టెస్ట్ ఫోల్డర్, స్పెసిఫిక్ పాత్ టెస్ట్ అని పెట్టు. స్పెసిఫిక్ పాత్ సిఐ టెస్ట్, సిఐ టెస్ట్. స్పేసెస్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్. సేమ్ అదే వాల్యూ కింద ఫైల్ నేమ్ లో పేస్ట్ చేసేసి .txt అని పెట్టేసుకో, అయిపోతుంది. .txt అని పెట్టు. It is recommended to give the extension of the file name that you want to create in the Azure DevOps repos. Okay, ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ స్పెసిఫై చేయకుండా మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయొద్దు. మీరు క్రియేట్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేస్తే కనుక మీరు ఎక్స్టెన్షన్స్ స్పెసిఫై చేయకుండా ఫైల్స్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఆ ఫార్మాట్స్ తో ఇష్యూ ఉంటుంది. సో it is a good practice and a recommended practice to specify the type of the extension for the file that you want to create in the repo. Okay, yeah, testing and bettu. మన పైన స్పేస్ వచ్చినట్టుంది, పర్వాలేదా? పర్వాలేదు, దట్స్ ఫైన్. ఇక్కడ కంటెంట్స్ లో రాయాలా మని? ఇక్కడ కంటెంట్స్ లో రాయాలా టెస్టింగ్ అని? ఉంచి బెటర్, రాయపోయినా ఏం కాదు, ఏం పర్వాలేదు, ఉంచినాయి. అయితే మనం టెస్ట్ చేద్దామంటే స్పెసిఫిక్ పార్ట్ టెస్ట్ చేయాలి కాబట్టి ముందు ఏం చేస్తామంటే ఆ పైన మెయిన్ పక్కన పాత్ ఒకటి ఉంది, చూసావా? అక్కడ ఏం చేస్తామంటే ఈ స్పెసిఫిక్ పాత్ సిఐ టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ లో స్పెసిఫిక్ పాత్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఫోల్డర్, ఆ ఫోల్డర్ క్లిక్ చేయి.
ఇదా క్లిక్ చేయి, స్టే. కమిట్ చేయకపోతే ఫోల్డర్ వెళ్ళిపోతుంది. సరే మళ్ళీ క్రియేట్ చేయి. txt క్రియేట్ మెసేజ్ కమిట్ చేసే సరిపోతుంది కదా. రైట్, ఇప్పుడు ఫోల్డర్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు ఆ పాత్ పైన మెయిన్ పక్కన పాత్ ఉంది కదా, పాత్ కాపీ చేసుకో. ఇప్పుడు ఈ పాత్ తీసుకెళ్ళి ఏ బిల్డ్ డెఫినేషన్ అయితే మనం పాత్ బేస్డ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బిల్డ్ డెఫినేషన్ లో పాత్ అనే ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ కి వాల్యూ ఇవ్వేది. Now go to triggers. Now add a path filter. Click on add. Yeah, provide the path. That's it. Wait. Just save. Given path అనకూడదు, added a filter path filters అని పెట్టుకోవాలి. Your message, what are the message that you are providing should be meaningful always. Okay, సో ఇక్కడ ఒక సినారియో అర్థం చేసుకోండి. మనం ఈ కొత్త డెఫినేషన్ కూడా బ్రాంచ్ ఫిల్టర్ అనేది బ్రాంచ్ బేస్డ్ సిఐ అనేది ఆల్రెడీ యాడ్ చేసాం, రైట్? అంటే ఇప్పుడు ఈ రెపోకి 2 బిల్డ్ డెఫినేషన్స్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వాలి. ఒకటి స్పెసిఫిక్ పాత్, ఒకటి అలాగే ఎనీ పాత్ ఒకటి ట్రిగ్గర్ అవ్వాలి. సో లెట్స్ గో టు ఎనీ పాత్ బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ. ఎనీ పాత్ బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ. యా, ఓపెన్ దట్. ఇక్కడ మళ్ళీ కొత్తగా ట్రిగ్గర్ అయింది కదా, ఏమని యాడెడ్ స్పెసిఫిక్ పాత్ సిఐ టెస్ట్ అండి. ఎందుకంటే మనం ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో టెస్ట్ ఫైల్ పెట్టాం కాబట్టి ఆ రేపో దీనికి సిఐ ట్రిగ్గర్స్ లో యాడ్ అయింది కాబట్టి ఇది రన్ అయింది, రైట్? మధు, ఇప్పుడు ఏం చేస్తామంటే రేపోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫైల్ యాడ్ చేయి ఈ స్పెసిఫిక్ పాత్ లో, లేకపోతే ఫైల్ మోడిఫై చేయి. ఇదేం చేయక్కర్లేదు, ఆల్రెడీ రేపో ఓపెన్ అయి ఉంది కదా. expand specific path folder, please. Expand folder. Now edit the file, please. Don't edit. Add a word here. Now commit it. Okay, now go to the build summary of specific path build definition. Click on summary page. That's it. Okay, now verify the commit ID here, F61F59E, right? Now go to the repos Madhu. Verify the latest commit ID, please. Go to history, you will be able to identify. Don't worry. FE1F59ED, right? అయితే ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ లో ఏం జరిగిందంటే స్పెసిఫిక్ పాత్ సిఐ టెస్ట్ అనే ఫోల్డర్ లో మనం ఒక ఫైల్లో ఒక వాల్యూ యాడ్ చేసాం కాబట్టి 2 పైప్ లైన్స్ రన్ అయింది. దట్స్ ఫైన్, ఎందుకంటే ఎనీ పాత్ రన్ అవ్వాలి. ఎందుకంటే ఈ పాత్ అనేది ఎనీ రెపోలో ఉన్న ఏదో పాత్ కాబట్టి ఎనీ పాత్ బిల్డ్ రన్ అవ్వాలి, స్పెసిఫిక్ పాత్ బిల్డ్ రన్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మధు వెబ్ యాప్ లో కానీ డెవాప్స్ క్లాస్ .txt లో కానీ ఒక వర్డ్ యాడ్ చేయి. అలా యాడ్ చేసి కమిట్ చేసిన తర్వాత ఓన్లీ ఎనీ పాత్ బిల్డ్ డెఫినేషన్ మాత్రమే రన్ అవ్వాలి.
స్పెసిఫిక్ పాత్ బిల్డ్ డెఫినేషన్ రన్ అవ్వకూడదు. క్లిక్ ఆన్ ద కంటెంట్స్ ప్లీజ్. Yeah, now add a word here. Click on edit. అంటే ఇక నా ఉద్దేశం ఏంటంటే మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. కమిట్ చేసేటప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది కమిట్ బేస్డ్ లో 2 రకాల కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేయొచ్చు. ఒకటి బ్రాంచ్ బేస్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, దట్స్ కాల్డ్ బ్రాంచ్ ఫిల్టర్ based CI based on a branch. The next one is CI based on a branch and a specific path in the branch. So adi specific path yokka commit. Yeah, commit now. Verify the commit ID please here. Take a note of the commit ID 48BA1596. Okay. Yeah. Now go to the summary page of the any path. Go to the summary page of any path build definition. Open it. You won't be able to identify here. BA159, right? Last 2 letters కానీ 1 letter కానీ కనిపిస్తుంది అనుకో, that's fine. 1596. అలా క్లియర్. మనం ఇక్కడ చేసింది ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కమిట్ బేస్డ్ 2 రకాలు. ఒకటి మీరు ఏదైతే సోర్స్ కింద కాన్ఫిగర్ చేశారో ఆ రెపో యొక్క బ్రాంచ్ లో ఎక్కడ ఫైల్ మోడిఫై అయినా సరే, ఎక్కడ ఏ లొకేషన్ లో ఆ బ్రాంచ్ లో ఉన్న ఫైల్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఎక్కడ మీరు డేటా అప్డేట్ చేసినా సరే ఒక బిల్డ్ పైప్ లైన్ ట్రిగ్గర్ అవుద్ది. దాన్ని ఎనీ పాత్ ఆఫ్ ది బ్రాంచ్ అంటే పాత్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేయకుండా జస్ట్ బ్రాంచ్ బేస్ చేసుకుని మీకు బిల్డ్ పైప్ లైన్ ఆటోమేటిక్ గా CI ట్రిగ్గర్ అవ్వాలి అంటే అలా చేయాలి. లేదు నాకు రెపోలో ఒక 100 ఫోల్డర్స్ ఉన్నాయి, ఆ 100 ఫోల్డర్స్ లో కేవలం ఒక పర్టికులర్ ఫోల్డర్ లో మాత్రమే చేంజెస్ అయితే ఈ స్పెసిఫిక్ బిల్డ్ డెఫినేషన్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే కనుక దాన్ని ఏమంటాం అంటే పాత్ ఫిల్టర్ బేస్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ట్రిగ్గర్స్ అంటాం. అది స్పెసిఫిక్ పాత్ ఎగ్జాంపుల్, ఇది ఎనీ పాత్ ఎగ్జాంపుల్. ఆల్ ఆఫ్ యు క్లియర్ అబౌట్ 2 different scenarios? Yes, money. సో బేసిక్ గా నేను కమిట్ ఇన్ ఎనీ పాత్ ఆఫ్ ద బ్రాంచ్ అంటే నేను మెయిన్ బ్రాంచ్ డెవ్ టెస్ట్ అలా మనం వేరే పెట్టుకున్నాం కదా డిఫరెంట్ బ్రాంచెస్. సో ఆ బ్రాంచెస్ గురించి చెప్తున్నారు ఎందుకు అనుకున్నాను నేను ఫస్ట్. అవును సార్, ఇక్కడ అందుకనే వర్డ్ క్లియర్ గా ఉంది, ఎనీ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్, ఎనీ పాత్ ఇన్ ద ఎనీ బ్రాంచ్ అనలేదు కదా. అవునవును, ఎగ్జాక్ట్లీ, నాకు ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా. ఓకే. యా, ఇప్పుడు నెక్స్ట్ ఈ కమిట్ ఈ డెఫినేషన్ ని మళ్ళీ క్లోన్ చేసుకుని ఇప్పుడు స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్స్ చూద్దాం. ఇక్కడ దాకా వచ్చి క్లోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద సమ్మరీ పేజ్ ఆల్సో యూ కెన్ క్లిక్ ఆన్ ఏ క్లోన్. ఓకే, ఇక్కడ కమిట్ ఇన్ తీసే కమిట్ ఇన్ మొత్తం మెసేజ్ తీసేది అవసరం లేదు. స్కెడ్యూల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ అని పెట్టుకో. పెరెన్సిస్ లో ఉన్న మొత్తం తీసేసుకోవచ్చు. యా, ఇక్కడ స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ అని పెట్టుకో సరిపోతుంది. స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా ట్రిగ్గర్ చేయాలంటే గో టు ట్రిగ్గర్స్ ప్లీజ్. హోల్డ్ ఆన్. ఓకే, ఫైన్. నౌ గో టు ట్రిగ్గర్స్ ప్లీజ్. ఇక్కడ స్కెడ్యూల్డ్ దగ్గర క్లిక్ ఆన్ యాడ్.
ఏ టైంలో కావాలి? Now the time is 8:55. So put 8:57. డైలీ కావాలా లేకపోతే ఎప్పుడు కావాలి అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, టైం జోన్ UTC ప్లస్ 5:30. UTC ప్లస్ 5:30 పైన. యప్ 7Q. జస్ట్ 7 అంటే మళ్ళీ మనకి 8:57కి ఎలాగ రన్ అవుద్ది. సో ఫస్ట్ టైం అయితే రన్ చేస్తున్నాం అంతే. Now go to the summary page please. In the hierarchy and the definition name. Click on the definition name in the hierarchy. That's it. ఇది కాదు మధు, ఇది ఎనీ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్. You need to go to scheduled part. రైట్, ప్రస్తుతానికి రన్ అవుతుంది. 8:57 అయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక బిల్డ్ ట్రిగ్గర్ అవ్వాలి. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, స్కెడ్యూల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ అండ్ CI ట్రిగ్గర్స్ కలిపి పెట్టుకోవచ్చా? ఆన్సర్ పెట్టుకోవచ్చు కదా మనీ. పెట్టుకోవచ్చు. అదే మీరు ఆన్సర్ చెప్తాను, నేను వెయిట్ చేస్తాను. పెట్టుకోవచ్చు. రీలోడ్ ద పేజ్ ప్లీజ్. మనీ ఇప్పుడు అయితే అంటే ఈవెన్ ఆ బ్రాంచ్ లో చేంజెస్ చేసిన, ఆ స్పెసిఫిక్ పార్ట్ లో చేంజెస్ చేసిన ఆ టైంకి ఎగ్జిక్యూట్ అవుతాయా? అంతే కదా జగన్, ఆ CI ట్రిగ్గర్స్ ని ఈ స్కెడ్యూల్ ట్రిగ్గర్ ని కలపద్దు. ఈ ఏంటంటే ఈ బిల్ డెఫినేషన్ కి ఆ రెండు కూడా ఉన్నాయి, ప్లస్ స్కెడ్యూల్ అనేది కొత్తగా వచ్చి యాడ్ అయింది అంతే. అది కాన్ఫిగర్ చేస్తేనే ఆ రెండు ఉన్నాయంటే ఈ బిల్ డెఫినేషన్ యొక్క CI ట్రిగ్గర్స్ పార్ట్ లో ఆ రెండు ఎనేబుల్ చేసి ఉంటేనే ఆ రెండు వస్తాయి, లేకపోతే స్కెడ్యూల్ ఒకటి వస్తుంది. ఓకే, అండ్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి ఆబ్వియస్లీ, హౌ డు యూ ఐడెంటిఫై ఏ బిల్ పైప్లైన్ ఈస్ ట్రిగ్గర్డ్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ CI ట్రిగ్గర్ బేస్ అంటాం. స్కెడ్యూల్ అయితే ఇక్కడ స్కెడ్యూల్డ్ ఫర్ అని వచ్చింది చూసారా? Hope everybody can able to, I mean, is able to identify yes మనీ. ఒకవేళ మీ బిల్ డెఫినిషన్ ఒక స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ అయింది అంటే కనుక ఆ బిల్ పైప్ లైన్ యొక్క ప్రాపర్టీలో స్కెడ్యూల్డ్ ఫర్ ఎవరైతే స్కెడ్యూల్ చేశారో వాళ్ళ ఐడి వస్తుంది, ఏ బ్రాంచ్ కి అయితే స్కెడ్యూల్ చేశారో ఆ బ్రాంచ్ వస్తుంది, ఆ బ్రాంచ్ లో అప్పటి వరకు ఏదైతే లేటెస్ట్ కమిట్ ఉందో ఆ కమిట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నా పేరు రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక ఫైల్ని ఎడిట్ చేసి యాడ్ టెక్స్ట్ రీటెస్ట్ అని చెప్పి కమిట్ చేశాను. సో ఆ చేంజెస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం 8:57కి షెడ్యూల్ చేసుకున్నాం కాబట్టి ఆ టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, షెడ్యూల్ ఫర్ సునీల్ బాబు అని. అంతేమని? ఓకే, మరి ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు బిల్డ్ ఎప్పుడు స్కెడ్యూల్ అవ్వాలి, స్కెడ్యూల్డ్ ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, అంటే ఎవ్రీ 15 minutes కి ఎవ్రీ 20 minutes కి అవ్వాలి. లేదు, నా బిల్డ్ డైలీ ఓన్లీ ఒక టైమే రన్ అవ్వాలి, అంటే మధ్యాహ్నం 12 o'clock రాత్రి 12 o'clock రాత్రి 2 o'clock రన్ అవ్వాలి. అయితే ఏంటంటే 9 o'clock కన్నా ముందు ఏవైతే కమిట్స్ అయినాయో 9 o'clock కమిట్ 9 PM కన్నా ముందు ఏవైతే కమిట్స్ అయినాయో అన్ని వదిలేసి 9 PM కమిట్ కే తీసుకోవాలి.
అలాగే రేపు రన్ అయ్యే స్కెడ్యూల్ కూడా రేపు రాత్రి 9 PM కి ఏదైతే కమిట్ అయిందో ఆ కమిట్ ఐడి బేస్ తీసుకోవాలి. సో అలా స్పెసిఫిక్ కమిట్ బేస్ చేయొచ్చా అది క్వశ్చన్. ఆబ్వియస్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే మనం కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్ ఏంటంటే 9 తర్వాత అయిన ఫైల్స్ ని బ్యాకప్ తీసుకోవద్దు, 9 కన్నా ముందు అయిన ఫైల్స్ ని బ్యాకప్ తీసుకో అని చెప్పి మనం కొన్ని కండిషన్స్ రాస్తాం రియల్ టైమ్ లో, రైట్? ఎస్, అవును మనీ. సో అక్కడ కమిట్ ఐడి యూనిక్ కమిట్ ఐడి ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది చేసే పాసిబిలిటీ ఉందని అర్థం. సో ఆ కస్టమైజేషన్ ఎలా చేయాలనేది తెలియాలి. ఐ మీన్ రిక్వైర్మెంట్ అర్థమైందా ఎవరికన్నా? అందరికి ఎస్ మనీ ఓకే. ఆ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్, ఆ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ స్కెడ్యూలింగ్ అనేది మనం వచ్చే క్లాసెస్ లో చూస్తాము. ప్రస్తుతానికైతే స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ అనేది ఇక్కడ దాకా చూడండి, దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అది నేను అడ్వాన్స్ స్కెడ్యూలింగ్ అంటారు అని నేను చెప్తాను. దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే, ఈ స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఓకే ఆటోమేటిక్ గా నాకు ఎనీ పాత్ అనే బిల్డ్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే లెట్స్ గో టు ఎనీ పాత్ డెఫినేషన్ ప్లీజ్. ఎనీ పాత్ బిల్డ్ డెఫినేషన్ మధు. మధు ఛార్జర్ కోసం వెళ్ళినట్టున్నాడు. Okay, let's wait till he comes. This conference will now be recorded. This conference will now be recorded. నువ్వే పాజ్ చేయమని, నేను పాజ్ చేశాను, నువ్వు మళ్ళీ రెజ్యూమ్ చేసావు. This conference will now be recorded. Yep. Now clone this definition please. Clone this definition. Yep. దాన్ని బిల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ అని పెట్టుకో. ఇప్పుడు దీనిలో ట్రిగ్గర్స్ లోకి వెళ్ళు. వెయిట్, యా అక్కడ బిల్డ్ డెఫినేషన్ సిఐ అని టైప్ చేయి, సిఐ అండర్ స్కోర్ సినారియో అని టైప్ చేయి. డ్రాప్ డౌన్, అక్కడ తీసుకో, స్కెడ్యూల్ బేస్డ్ ఇక్కడ తీసుకో. సెవెన్ యా. సో నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఈ బిల్డ్ డెఫినేషన్ లో స్కెడ్యూల్ అని చెప్పి ఒక అడిషనల్ బిల్డ్ డెఫినేషన్ యాడ్ చేసాం కదా. సో ఇది రన్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అది రన్ అవుద్దా, అది రన్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత ఇది రన్ అవుద్దా? అది రన్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత ఇది రన్ అవుతుంది. ఓవరాల్ విత్ సునీల్. గైస్ నేను కూడా అదే అనుకుంటున్నా, సునీల్ చెప్పింది అది ఫస్ట్ అది రన్ అయిన తర్వాత ఇది రన్ అవుతుంది. మేబీ రెండు ఒకేసారి ట్రిగ్గర్ అవుతాయేమో మణి. ఇంకా మిగతా వాళ్ళు? మధు, డోంట్ స్విచ్ టు ఎనీథింగ్ అంటిల్ ఎవ్రీబడి ఆన్సర్స్. బోత్ ఎట్ ఎ టైం ట్రిగ్గర్ అవుతాయి. అదే బోత్ ఒకేసారి టైం ట్రిగ్గర్ అవుతాయి. అది రాంగ్. ఒకసారి మధు డెఫినేషన్ ఎడిట్ చేయి, వేరే ట్యాబ్ లో డెఫినేషన్ ఎడిట్ చేయి. నువ్వు అలా డూప్లికేట్ చేసుకోకర్లేదు, దాన్ని రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంటుంది, ఎడిట్ చేయకపోతుంది. యా, గో టు ట్రిగ్గర్స్ నౌ. నౌ సీ ద కండిషన్ హియర్. బిల్డ్ కంప్లీషన్. ఈ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ బిల్డ్ ని నేను ట్రిగ్గర్ చేయాలి అని అడుగుతుంది.
అంతే తప్ప ఈ బిల్డ్ ఏ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ట్రిగ్గర్ అవ్వాలని అడగట్లా. అంటే షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక్క నిమిషం సార్. ఈ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ ని నేను ఆటోమేటిక్ గా పాపులేట్ చేస్తాను, ఐ మీన్ రన్ చేస్తాను, రన్ చెయ్యి అని చెప్పి నేను చెప్తున్నాను. అంతే తప్ప షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆటోమేటిక్ గా రన్ అవుతానని చెప్పి చెప్పట్లేదు. ఓకే, నౌ మధు ఓపెన్ ద షెడ్యూల్. ఓపెన్ ద షెడ్యూల్. సారీ, అర్థం కాలేదు. సో అది నీకు ఎక్కడ కనిపిస్తుంది మనీ? అర్థం కాలేదు. నీకు ఎక్కడ కనిపించింది అది? నీకు ఆ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాను. ఇంటిగ్రేషన్ ఒకటి పెట్టావు. దానికి ఏం చేయాలంటే మధు ఈ ఒక్క ట్యాబ్ ని ఒక సెపరేట్ విండో కింద తీసుకో చెప్తా. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ దిస్ ట్యాబ్ ప్లీజ్. నౌ ఇన్ ద హైరార్కీ క్లిక్ ఆన్ ద పైప్లైన్స్ ప్లీజ్. నౌ పిక్ ద షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్, రన్ ప్లీజ్. Pick the schedule based trigger, second one. Yep. Okay, now run this pipeline. Okay, now click on the summary page and click in the hierarchy, click on the definition, you'll get summary. Yeah, Madhu, ఆ schedule summary కావాలి నాకు, pipeline summary కాదు. అంటే schedule based trigger క్లిక్ చేయి. డెఫినేషన్ సమ్మరీ అంటే ఏంటి? డెఫినేషన్ సమ్మరీ అంటే ఎక్కడ ఉంటుంది? కంగారు పడుకో, తెలియకపోతే అడుగు, డోంట్ గెట్ టెన్స్డ్. డెఫినేషన్ సమ్మరీ అంటే ఆ పైప్ లైన్ ఓపెన్ చేయి. సిఐసి ఫస్ట్ రన్ ఉందిగా, ఫస్ట్ రన్ అది ఓపెన్ చేయి. ఫస్ట్ రన్ రీసెంట్ లో ఫస్ట్ రన్ ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి. ఆ పైన హైరార్కీలో సిఐ సినారియో అని ఉందా, అది బిల్డ్ డెఫినేషన్. ఆ బిల్డ్ అక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది, దీన్ని సమ్మరీ పేజ్ అంటాం. అవునా? ఓకే ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇప్పుడు ఇది బిల్ బేస్డ్ ట్రిగ్గర్ కదా, కానీ మనకు కావాల్సింది షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ కావాలి. ఐ మీన్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకో, దానిలో షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ డెఫినేషన్ తీసుకో. షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్, రైట్. ఓకే, ఇది జస్ట్ నౌ 9 seconds బ్యాక్ రన్ అయింది, రైట్. ఐ మీన్ జస్ట్ నౌ ఇప్పుడు రన్ అయింది, కాకపోతే 9 seconds రన్ అయింది, రైట్. కనిపిస్తుంది అందరికీ ఇన్ఫర్మేషన్ అక్కడ? ఓకే, ఇప్పుడు సెకండ్ ట్యాబ్కి వెళ్ళి మధు. ఒకసారి మళ్ళీ షెడ్యూల్ దానికి వెళ్ళు, చెప్తాను. అక్కడ చిన్న పాయింట్ చెప్పాలి. యా, ఇక్కడ చూడండి, మాన్యువల్లీ ట్రిగ్గర్డ్ ఫర్ మధు ఎంఎస్ ఫర్ మెయిన్ బ్రాంచ్ దట్ కమిట్ విత్ 6E-A4-611 commit, right? And the job number is 108. Correct. Recent run కదా. ఇప్పుడు మధు గో బ్యాక్ టు ద సెకండ్ ట్యాబ్. ఇక్కడ చూడండి, బిల్డ్ కంప్లీషన్ ఫర్ అంది. అంటే ఈ బిల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ అనేది షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్, ఐ మీన్ ఈ బిల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ డెఫినేషన్ లో ఏ పైప్ లైన్ అయితే బిల్డ్ కంప్లీషన్ అని మెన్షన్ చేసామో ఆ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డెఫినేషన్ ఆటోమేటిక్ గా రన్ అయింది. అంతే తప్ప ఇది రన్ అయిన తర్వాత షెడ్యూల్ రన్ అవ్వలేదు, రైట్? అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను చెప్పింది కూడా అదే కదా, షెడ్యూల్ రన్ అయ్యి కంప్లీట్ అయితే ఇది రన్ అయ్యింది. అవును, కానీ ఇందాక నేను మిమ్మల్ని అడిగింది ఏంటి? అదే చెప్పింది. చేస్తున్నా బాగా, ఒక్క నిమిషం. యా,
ఐ మీన్ నేను ఇందాక అడిగింది ఏంటంటే మనం ఈ బిల్డ్ డెఫినేషన్ లో బిల్డ్ కంప్లీషన్ దగ్గర ఒక మధు ఫస్ట్ స్టెప్ కదా ఒకసారి. నేను ఇందాక అడిగింది ఏంటంటే ఈ సిఐ ట్రిగ్గర్స్ లో బిల్డ్ కంప్లీషన్ అని ఏదైతే స్పెసిఫై చేసామో అక్కడ ఏం స్పెసిఫై చేసాం, స్కెడ్యూల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ అనే ఒక డెఫినేషన్ స్పెసిఫై చేసాం కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ బిల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదా స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బిల్డ్ బేస్డ్ ట్రిగ్గర్ కంప్లీట్ అవుతుందా అని అడిగా, ఐ మీన్ ఇనిషియేట్ అవుతుందా అని అడిగా. రైట్ రైట్ టైప్ చేసా చూడు. నేను చూసా. ఓకే రైట్. ఇప్పుడు మధు ఏం చేస్తామంటే సెకండ్ ట్యాబ్ లో ఒకసారి పైప్ లైన్ రన్ చేయి, రన్ పైప్ లైన్. నౌ గో క్లిక్ ఆన్ ది సమ్మరీ పేజ్. ఎగ్జాక్ట్లీ ఓకే, ఈ సమ్మరీ రన్ అవుతుంది. నౌ వెరిఫై ద స్కెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ సమ్మరీ. ఇది ఇనిషియేట్ అవ్వలేదు కదా, అవ్వదు. ఎందుకంటే ఈ స్కెడ్యూల్ బేస్డ్ అనే దాన్ని మనం బిల్డ్ కంప్లీషన్ అని చెప్పి దానికి అటాచ్ చేసాం కాబట్టి ఇది రన్ అయ్యి కంప్లీట్ అయితే అది రన్ అవుతుంది తప్ప అది రన్ అయితే ఇది రన్ అవ్వదు. అది ఇది ఏది రన్ అయినా రన్ అవ్వాలంటే రెండాటికి బిల్డ్ కంప్లీషన్ ట్యాగ్ చేసుకోవాలి. దీనిలో కూడా దాన్ని బిల్డ్ కంప్లీషన్ పెట్టుకుంటే అప్పుడు ఇది రన్ అవుద్ది. అప్పుడు ఏదేమవుతుందంటే ఈ లూప్ లో పడతాయి, రికర్సివ్ లూప్ లో పడుతుంది. కాబట్టి అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. All of you clear about this one? The build based trigger. దీని ఏమంటే బిల్డ్ కంప్లీషన్ బేస్డ్ ట్రిగ్గర్ అంటాం. అంటే ఇక్కడ యాడ్ అయింది. సారీ, ఇక్కడ రెండు షెడ్యూల్ బేస్డ్ ట్రిగ్గర్ లో రెండు జాబ్స్ రన్ అవుతాయి. రెండు రన్ అవుతాయి. అర్థం కాలేదు నీ క్వశ్చన్. లైక్ మన ఇక్కడ కదా పైప్ లైన్. ఓకే ఓకే. ఒకసారి ఆ పేజ్ ఓపెన్ చేస్తారా? నేను ఒక చిన్న చేంజ్ చేశాను. లోడ్ 2 రన్స్ కొట్టండి. ఏ పేజ్? రీలోడ్ చేయి, పేజ్ రీలోడ్ చేయమంటాడు సునీల్. రీలోడ్ చేయి, పేజ్ రీలోడ్ చేయమంటాడు సునీల్. స్కెడ్యూల్ బేస్డ్ థర్డ్ ట్యాబ్. ఓకే, ఇది రన్ అయింది ఇప్పుడే 8 seconds బ్యాక్ రన్ అయింది. జస్ట్ నౌ. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్యాబ్ ఓపెన్ చేయండి. అది రన్ అయ్యాక ఈ సెకండ్ ట్యాబ్ లో ఎగ్జిక్యూట్ అయింది. బట్ మనీ ఇది 2 సార్లు ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? నేను ఒకసారి సేవ్ చేశాను. స్కెడ్యూల్ దాంట్లో 9:23కి పెట్టాను, అది ఎగ్జిక్యూట్ అవ్వండి. అవ్వగానే ఇది అవ్వాలి, అయ్యింది. బట్ 2 times ఎందుకు అయింది? అది 2 సార్లు రన్ చేసావా? ఒకసారి 9:23 పెట్టి 7 ఎగ్జిక్యూట్ పెట్టా అంతే. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చెయ్యి. ఓకే, నాకు అర్థమైంది. చేసి సేవ్ చేస్తున్నట్టయితే సరిపోయేది. 7 రన్ కొట్టడం వల్ల అది ఇది 2 times ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఈ ఎక్కువ ఫిక్స్ చేసుకోవాలి. బాగా ఎందుకు వస్తుంది ఎక్కువ అర్థం చేయట్లేదు. ఓకే, అండ్ బేసికల్లీ all of you clear, right? What exactly is the trigger that is based on a build completion? Yes, Mani. So, all of you clear about the different types of triggers? Those are available in the continuous integration stage, right? Yes, Mani. మధు ఒకసారి అవి ఈ చాట్ లో పెట్టరా? కమిట్ చేసే మధు రేపు ఒకసారి పోతుంది. ఓకే, అలా
ఆల్రెడీ చేసే ఉండింది. ఓకే ఓకే ఇందా మీరు చేసింది ఇదేనా డెవాప్స్ క్లాస్? ఓకే ఓకే గాట్ ఇట్.